హాయ్ హలో నమస్తే, నేను మీ రేస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 26. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, రేపు సెప్టెంబర్ 27 దేవర మూవీ రిలీజు. మనం రేపటికి టికెట్లు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోకన్నా ముందే మనం ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సెలబ్రేషన్స్ ఎలా జరుపుతారనేది చూస్తాము. ఏ హీరో మూవీ అయినా ఫస్ట్ షో వెళ్తే మంచిగా ఉంటుంది. కాకపోతే మేము పెద్ద పెద్ద హీరోలకు ఫస్ట్ షో వెళ్ళకపోయినా దాదాపు ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు మాత్రం వెళ్తాం. ఎందుకంటే అక్కడ సెలబ్రేషన్స్ మామూలుగా జరగవు, ఒక రేంజ్లో జరుగుతాయి. పెద్ద పెద్ద హీరోలకు మేము మొన్న కల్కి పోయినాం, అది వరకు RRR పోయినాం, ఇప్పుడు దేవరగిట పోతున్నాము. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఎల్బీనగర్లో ఉన్నాము. మా రూమ్ వాళ్ళ మొత్తం వెళ్తున్నాం, ఒక 4 కలిసి. ఇప్పుడు ఆడికి పోయి సెలబ్రేషన్ ఏ విధంగా జరుగుతున్నాయో మీకు ఈ వీడియోలో చూపెడతా. మేమైతే ఒక 20 మినిట్స్లో ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చినాం. ఇప్పుడు సంజయ్ థియేటర్లో అంత ఏం సెలబ్రేషన్ లేవు, మ్యాక్సిమం సుదర్శన్ థియేటర్లో ఉండొచ్చు. మొత్తం ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం హల్చల్ ఉంది. నైట్ ఇప్పుడు 11:20 అవుతుంది. ఇక్కడ మొత్తం యూతే. సుదర్శన్ థియేటర్ దగ్గర ఎలా ఉందో మీరే చూసారు కదా. ఫుల్ అయితే రష్ ఉంది. 12కి అట్లా సినిమా స్టార్ట్ అయింది సుదర్శన్ థియేటర్లో. ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకే పోలీసులు అలౌ చేస్తారు లోపలికి. లేని వాళ్ళని అయితే పూర్తిగా బయటకు వెళ్ళగొడతారు, లాఠీ చార్జ్ చేస్తారు. చాలా మంది కొట్టారు కూడా. ఆ థియేటర్ రోడ్ మొత్తం బ్లాక్ అయింది. చాలా మంది అంటే చాలా మంది వచ్చారు. ఈలలు, గోలలు, కేకలు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ని అయితే ఇంకా డీజే లైటింగ్స్ కానీ ఏమి అరేంజ్ చేయలేదు. పోయినసారి కల్కి అయితే సంధ్య థియేటర్లో ఫుల్ డీజే, మొత్తం లైటింగ్, మొత్తం అరేంజ్మెంట్ చేసారు. ఎందుకంటే అప్పుడు నైట్ షో లేదు, మ్యాట్నీ షో 12కి. కాకపోతే దేవరకు ఇప్పుడు సుదర్శన్ థియేటర్లో 12కి
షో ఉంది, అందుకని ఇంకా అరేంజ్ చేయలేదు. రేపు పొద్దుటి కల్లా మొత్తం అరేంజ్ చేస్తారు. మేము ఉన్నప్పుడే ఆడ లైటింగ్ కానీ డీజే కానీ థియేటర్ లోపలికి వెళ్ళినాయి. అసలు థియేటర్ దగ్గర రానియట్లేరు. ఓన్లీ టికెట్ ఉండలోనే లోపలికి అలౌ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. చాలామందికి అయితే దెబ్బలు పడ్డాయి పోలీసు వాళ్ళ చేతిలో. రేపు ఎట్లాగో పోవాల్సి వస్తుంది. ఎక్కువ శాతం నేను పోతాను. సినిమా చూడకపోయినా సుదర్శన్ థియేటర్లో చూడాలి. ఆ సెలబ్రేషన్స్ బాగా చేస్తారు, అదైతే చూడాలి. ఇవాళ గిట్ట చూద్దాం పోయినా కానీ అంతమంది జనంలో ఇక ఉండబుద్ధి కాలే. చాలా మంది జనం వచ్చారు. అందులో పోలీసులు అలో గిట్ట చేయట్లేదు, డీజే గిట్ట లేదని ఇక మేము రూమ్కి వచ్చేసినాం. రేపైతే ఖచ్చితంగా చూపెడతాం. అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు గిట్ట అరేంజ్ చేస్తారు, పూల దండలు గిట్ట అరేంజ్ చేస్తారు. చాలా ఉంటుంది రేపైతే. రేపు వీడియోలో చూపెడతాం ఇదంతా. అందరికీ గుడ్ నైట్, బాయ్, సీ యూ, టేక్ కేర్.